హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం మునగాకు పచ్చడి తయారు చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి వీడియోను చూడండి. మీరు లైక్ చేసి చూడడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని శుభ్రంగా కడిగిన మునగాకు వేసి మగ్గించుకుందాము. ఇలా ఆకు మొత్తం వేసేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ పచ్చడి మనకి అన్నంలోకైనా బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశకైనా చాలా బాగుంటుంది. వారంలో ఒకసారైనా ఈ పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆకు మొత్తం మనకి మగ్గిన తర్వాత ఇలా అయిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఈలోపు మనం కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి తర్వాత చింతపండు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ విధంగా పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా మునగాకు పచ్చడి తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.